వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమాభివృద్ధి. సాయిబాబా మందిరంలో పోలీస్ వర్గం పూజ. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని 32వ వార్డులో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో వార్డుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వార్డుల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. 31, 32 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులను 2,49,00,000తో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, దీని ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వినుకొండ టౌన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి ప్రోగ్రాం చేశాం. ఆ సమస్యలను మా దృష్టికి వచ్చింది. సమస్యలను చూసాం. 2 నెలల్లోనే సమస్యలు పరిష్కరించాం. రోడ్లు వేసాం, అలాగే కలవట్టు కట్టాల్సిన కాడ కలవట్టు కట్టాం. ఈ విధంగా 45 లక్షల రూపాయలతో ఇక్కడ ఈ వార్డులో 31వ వార్డు, 32వ వార్డులో ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ప్రజలకు ఎంతో అవసరం. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. 2 నెలల్లోనే సమస్య పరిష్కారం అయినందుకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, అట్లాగే మరి చైర్మన్ మరి దస్తగిరి గారికి, షకీలా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, అలాగే ఎన్డీఏ నాయకులకు, కౌన్సిలర్లు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మరెన్నో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. ఇది ప్రజాప్రతినిధులకి సమస్యలను గుర్తు చేసినట్టుగా ఉంది. అట్లాగే అధికారులకి ఈ సమస్య పరిష్కారం చేస్తే ప్రజలకి మరింత సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది అనేటువంటి దీంతో ముందుకెళ్తుంది. ఈ రోజు ఈ ఏబిఎన్ ద్వారా వచ్చినటువంటి సమస్యని 2 నెలల్లో పూర్తి చేసినందుకు మాకు ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. ఇక్కడ ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఆనందంగా ఉండటమే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందరూ అభినందిస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ పాలన గొప్పగా ఉందని అభినందిస్తున్నారు. అభివృద్ధి అంతా ఉంది కాబట్టి పల్లె పండుగతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పట్టణాలకి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు ఇస్తున్నారు కాబట్టి పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రోజు వినుకొండ 210 కోట్లతో మంచినీళ్ళు పథకం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారాయణ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్కడుగు ముందుకు పోలా. 2018 చివరిలో మేము నిధులు తీసుకొస్తే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి కొంచెం టెండర్ పిలవటం ఆలస్యం అయితే ఆ నిధులు 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయకపోవడం దురదృష్టకరం. వైసీపీ పాలనలో ఏం చేశారండి? మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ ఎప్పటి నుండో అవసరం, ఎందుకు చేయలేకపోయారు? 5 ఏళ్లు తెలుగుదేశం పాలనలో మేము నిధులు తీసుకొచ్చినా చేయలేకపోయారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ అది పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. 210 కోట్లతో మరి నిధులు తీసుకొచ్చాం. దీంతో ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. నాకు ఎన్నో ఏళ్ల నుండి ఒక లక్ష్యం, వినుకొండ ప్రజలు రుణం తీర్చుకోవాలని, వినుకొండ ప్రజలకి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి, ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి, శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేయాలనేది నా జీవిత ఆశయం. ఈ రోజు ఆ ఆశయం నెరవేరడానికి నిధులు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరితగతిలో 2 ఏళ్లలో ఆ స్కీమ్ మొత్తం కూడా పూర్తి చేసి ప్రజలు రుణం తీర్చుకుంటాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. వినుకొండ బోస్ బొమ్మ సెంటర్ నందుగల శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజామున 5 గంటలకు పోలీస్ వర్గం పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా నిర్వహించారు. బాబా ఆలయ ప్రధాన అర్చకులు పోతుకూర్చి వెంకట శ్రీనివాసరావు శాస్త్రి ఆధ్వర్యంలో భారీ కొలను ఏర్పాటు చేయగా కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పోలీస్ వర్గ పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొలనులో దీపాలను మహిళా భక్తులు వదిలారు. కార్యక్రమంలో దోగిపత్తి వెంకట ప్రసాద్, కొల్లిపర బాలసుబ్రహ్మణ్యం, సనిశెట్టి గురవయ్య కార్యవర్గ సభ్యులు పాల్గొని పూజల అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పల్నాటి పురాణ గాథల్లో గ్రామీణ అస్తిత్వంలో, కారంపొడి ప్రాంతీయ వారసత్వంలో ఎడ్ల పందాలకు ఉన్న ప్రత్యేకతను గుర్తు చేస్తూ పండుగకు భారీ సంఖ్యలో ప్రజలు, రైతులు, యువత హాజరయ్యారు. పల్నాటి వీరుల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ మన చరిత్ర గర్వాన్ని, రైతు బలాన్ని, తెలుగు సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఎద్దుల పందాలు అనేవి కేవలం క్రీడలు కాదు, రైతు సొంత గౌరవం, శ్రమ, కష్టపడి పెంచిన పశువుల శక్తిని ప్రపంచానికి చూపించే వేదిక. యువతలో ధైర్యం, క్రీడా స్ఫూర్తి, టీమ్ స్పిరిట్ పెంపొందించే ఇలాంటి ఉత్సవాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, పాల్గొనే రైతు సోదరులు, ఎద్దుల యజమానులు ఎంతో శ్రమించి పందాలలో పాల్గొంటారన్నారు.
పట్నంలోని శ్రీనివాస్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకము అనంతరం పూజా కార్యక్రమము నిర్వహించారు. అనంతరం కార్తీక మాస పోలీస్ వర్గము కథను చెప్పి తదుపరి దీపాలను కొలనులో వదిలారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసుల శ్రావణ్ కుమార్, ఉప అర్చకులు సిహెచ్ పవన్ కుమార్, ఆలయ అధ్యక్షులు శ్రీ రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ కాలరామ కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు మోటమర్రి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వారి భవన ఆవరణలో కీర్తి శేషులు ఆవుల సుబ్బారావు, వారి ధర్మపత్ని అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రేమ్చంద్, గోపీచంద్, కృష్ణచంద్, కోడళ్లు లక్ష్మి, సువర్ణ, విజయలక్ష్మి, పూర్ణచంద్రకళ దంపతులు, కుమార్తె ఉషారాణి శ్రీనివాసరావు దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం, నారాయణరావులు సంఘ కార్యక్రమాలను గురించి వివరించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.